ఫ్రమ్ రికవర్డ్ మిల్లెట్. మనం ఈరోజు వరంగల్ హన్మకొండ జిల్లాలో జరుగుతున్న నేచురల్ మరియు సేంద్రియ రైతుల ఉత్పత్తుల సంతలో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా ఒక 30 స్టాల్స్ వరకు ఉన్నాయి. రైతులతో పండించినవి, నేచురల్గా ఉన్నవి, దాదాపుగా ఒక 30 రకాలు మహిళలు కూడా తయారు చేసిన ఐటమ్స్ కూడా మనకు మిల్లెట్స్తో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒక స్టాల్కి వచ్చాము, ఒక మిల్లెట్ షాప్కి వచ్చాము. ఆ మేడం వాళ్ళు అసలు ఇది ఎందుకు పెట్టారు, ఇక్కడ వాళ్ళ ఒపీనియన్ ఏంటిది అనేది ఆ మేడం ద్వారా తెలుసుకుందాం. మేడం, మీ పేరు చెప్పండి. హాయ్ మేడం, నా పేరు శ్రవంతి. మాది ఇక్కడే జగదాంబ రైస్ స్టోర్. అందులోనే మిల్లెట్స్ కూడా పెట్టాము. మా వారు రాజు, మా పాప. మేము 10 years నుంచి రైస్ సేల్ చేస్తున్నాము. సో దాంతోపాటు మిల్లెట్ రైస్, ఆర్గానిక్ రైస్, రెడ్ రైస్, అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ రైస్ ఉంటుంది. దాంతోపాటు కరోనా తర్వాత అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఆరోగ్యం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్ని మిల్లెట్స్ ఒక దగ్గర అని కాకుండా ఎక్కడ సేంద్రియంగా పండిస్తున్నారు, ఏ క్వాలిటీ బాగుంది అని చెప్పేసి అన్ని రకాలు, ఎక్కువగా పిల్లల కోసము మల్టీగ్రెయిన్ పాస్తా మిల్లెట్స్ తోటి, ఈ నూడిల్స్ కూడా కొర్ర నూడిల్స్, సేమియా కూడా మల్టీగ్రెయిన్, నార్మల్ మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఎక్కువ మాల్ట్ కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. 29 వెరైటీస్. మామూలుగా వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఇది ఇవ్వచ్చు. ఇది ఎలా సేవ ఓరియంటెడ్గా కొన్ని చెయ్యాలి అనేది మా వారి థాట్. బాగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎంతో కొంత వచ్చిన దాంట్లో మీరు ప్రజలకు ఆరోగ్యం ఇవ్వాలి అన్నట్టుగా ఈ రవ్వలు కూడా అన్నీ మల్టీగ్రెయిన్, రాగి పిండితోటి. ఈ మిల్లెట్స్ పెట్టడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? ఏం లేదు, అందరికీ ఈ హెల్త్ కాన్షియస్ మీద అవేర్నెస్ తేవాలి అని ఇలాంటి సంతలో పెట్టిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇలా పెడుతూ ఉంటే కూడా వాళ్ళందరూ వచ్చి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. మన వెరైటీస్ ఉన్నాయనేది తెలియదు కాబట్టి తెలియదు, అందరికీ వెరైటీస్ అనేది ఎక్కువగా తెలియట్లేదు. సో మా దగ్గర ఉన్నాయి అని చెప్పి మేము ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మీ అమ్మ చెప్పింది మిల్లెట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటి తీసుకోవాలి, ఎలా తినాలి అనేది మేము ఎందుకు చేస్తున్నాం. నీకేమనిపిస్తుంది? పర్సనల్గా నా ఒపీనియన్ అయితే, మేము ఫస్ట్ మాకు కూడా ఇవి తెలియక ముందు మేము కూడా నార్మల్ అందరిలాగా జంక్ ఫుడ్ అవి ఇవి తినేది. వన్స్ మాకు ఇవి తెలిసినాక, వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ తెలిసినాక, వాడడం స్టార్ట్ చేసినాక మేము మా బాడీలో చేంజెస్ మేము అబ్జర్వ్ చేసినాం. సో ఇప్పుడు నా పర్సనల్గా నేను లైక్ మేము కిడ్స్ కదా, పాస్తా, నూడిల్స్ ఇలాంటివన్నీ వాడడం మాకు తినాలి అనిపిస్తుంది. సో వాటికి కూడా మల్టీగ్రెయిన్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. మిల్లెట్ ఐటమ్